ఇక వక్ఫ్ సవరణ బిల్లుపై కేంద్రంలోని అధికార ప్రతిపక్షాలు అమీతుమీకి సిద్దమయ్యాయి. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనుంది. వెంటనే చర్చ కూడా జరుగుతుంది. స్పీకర్ ఓం బిర్లా ఇందుకు 8 గంటల సమయం కేటాయించారు. అయితే బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు మంగళవారం జరిగిన బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. ముస్లింల హక్కులను లాక్కునేందుకు బీజేపీ ఈ బిల్లును తీసుకొస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్దమని ఆరోపిస్తూ ఉండగా అలాంటిదేమీ జరగదని, ముస్లింలలో లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారని బీజేపీ విరుచుకుపడుతోంది. గతేడాది తీసుకొచ్చిన ఈ వక్ఫ్ సవరణ బిల్లును ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించింది. బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ నేతృత్వంలోని ఈ కమిటీ పలుమార్లు సమావేశమైంది. ముస్లిం సంఘాలతో ప్రముఖులతో చర్చించింది. జేపీసీలో విపక్ష సభ్యులు పలు సవరణలు ప్రతిపాదించగా తిరస్కరించింది. టీడీపీ, జేడీయూ సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రతిపాదించిన 14 సవరణలను బిల్లులో పొందుపరిచింది. నివేదికను ఇటీవలే స్పీకర్కు సమర్పించింది. కొన్ని మార్పులతో సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇక ఈ అంశంపై మంగళవారం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశమైంది. తమ గొంతు నొక్కుతున్నారంటూ విపక్షాలు వాకౌట్ చేశాయి. ప్రతిపక్షాలు చర్చకు అధిక సమయం కేటాయించాలని అడిగాయని, మణిపూర్ పరిస్థితి, ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డుల అంశంపైన చర్చించాలని కోరాయని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే చాలా పార్టీలు ఎక్కువ సమయం చర్చించాలని కోరాయని, చివరకు సభాపతి 8 గంటలు కేటాయించారని, అయితే సభ కోరితే సమయాన్ని ఆయన పొడిగిస్తారని సమాచారం. ఇవాళ ప్రశ్నోత్తరాలు పూర్తి కాగానే మైనారిటీ వ్యవహారాల మంత్రి హోదాలో సభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెడతారు. మంది సభ్యుల లోక్సభలో ప్రస్తుతం 542 మంది ఎంపీలుండగా ఎన్డీఏకి 293 మంది, ఇండియా కూటమికి 238 మంది ఉన్నారు. వైసీపీ, ఎంఐఎం సహా ఇతర పార్టీలకు 11 మంది సభ్యులున్నారు. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులుండగా 9 ఖాళీల కారణంగా 236 మంది ఉన్నారు. వీరిలో ఎన్డీఏ ఎంపీలు 125 మంది కాగా ఇండియా కూటమికి 88 మంది, వైసీపీ, బీజేడీ, బీఆర్ఎస్ సహా ఇతరులకు 23 మంది సభ్యులున్నారు. స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. తమ ఎంపీలంతా ఇవాళ లోక్సభకు హాజరు కావాలని బీజేపీ విప్ జారీ చేసింది. బుధవారమే కాక గురు, శుక్రవారాల్లో తప్పకుండా సభకు రావాలని కాంగ్రెస్ కూడా తన ఎంపీలను ఆదేశించింది. ఇక వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు తెలిపాయి. జేపీసీలో సభ్యుడిగా ఉన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బిల్లులో 3 మార్పులను ప్రతిపాదించారు. వాటిని ఆమోదించి సవరణ బిల్లులో పొందుపరిచి ఉన్నందున ఆ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బిల్లుకు మద్దతు తెలిపేందుకు సభకు హాజరు కావాలని టీడీపీ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలపాలని జనసేన అధినేత పవన్ తమ ఎంపీలను ఆదేశించారు. Waqf Amendment Bill, and if required we will take the sense of the House and extend the time for discussion. After that the opposition party made a walkout and I don't know the reason. Government is very honestly and keenly looking forward to have a proper discussion on Waqf Amendment Bill.